వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సిరిజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో గురువు సంచరించడం వల్ల కొన్ని కార్యక్రమాలంతా కూడా ఇబ్బందికరంగా మారుతాయి. జన సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మిథున్ రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అనుకూలంగా ఉంది. పంచములో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.